నాదొక దుర్గం, నాదొక స్వర్గం, అనర్గళం అనితర సాధ్యం నా మార్గం. అదే చిరంజీవి గారు. ఎందుకంటే ఎలాంటి రూట్ వేశారంటే ఆయన కుటుంబం మన తెలుగు వాళ్ళందరి కుటుంబం అయిపోయింది. ఆయన తమ్ముడు మనందరికీ మన ఇంట్లో మనిషి అయిపోయాడు. వాళ్ళ అబ్బాయి మన ఇంట్లో పిల్లాడైపోయాడు. ఎందుకంటే ఇలాంటి అనర్గళం అనితర సాధ్యం అంటే బ్రేకులు లేని ఒక మార్గాన్ని, అది ఎలాంటి కోటకి, మనందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఒక దుర్గం, అందులోపల ఒక స్వర్గం ఉన్న కోటని కట్టిన నా అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం సార్. అలాగే రామాలయం లేని వీధి ఉండదు. అలాగే ఆంజనేయ స్వామి గురించి మాట్లాడకుండా ఏ కార్యక్రమం మనం పూర్తి చేయం. అలాంటి ఆంజనేయ స్వామి భక్తుడైన చిరంజీవి గారు, ఆయన గురించి మాట్లాడకుండా తెలుగు సినిమా గురించి, సౌత్ ఇండియన్ సినిమా గురించి మాట్లాడగలమా? మాట్లాడడం కుదరదు మనకి. సో నాకు సంబంధించినంత వరకు మల్టీప్లెక్స్లు ఇప్పుడు అన్నీ వచ్చేసాయి కాబట్టి చిట్ట చివరి మ్యాటినీ ఐడల్ అనొచ్చా?